ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇంటెలిజెంట్ ఫెయిలర్స్ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఈ స్టాక్ మార్కెట్లో లాస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనకి ఐజాక్ న్యూటన్ చూసుకుంటే, మరి ఆయన కూడా అంత ఇన్వెస్టర్ అయ్యుండి కూడా ఎంత లాస్ అయ్యారు, మరి ఏంటి ఒకసారి వివరాల్లోకి వెళ్తే? మనం స్టాక్ మార్కెట్లో ఇంటెలిజెన్స్ లేకపోతే ఇలా లేమ్యాన్ అలా ఏమి ఉండదండి. అదొక డిసిప్లిన్ అప్రోచ్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది అంతే. అండ్ అప్పట్లో ఏంటంటే ఓన్లీ స్టాక్సే ఉండేవి కాబట్టి బాగుంటే స్టాక్స్ వస్తాయి, లేకపోతే కంపెనీ జీరో అయిపోతే మొత్తం వెళ్ళిపోతాయి. అంటే గుర్తుపెట్టుకోండి, 90% ఏ కంపెనీస్ అయినా జీరో అవ్వాల్సింది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అది 200 ఇయర్స్ 2 ఇయర్స్ మనకు తెలియదు అది. ఎందుకంటే ఏ కంపెనీ సరే స్టార్ట్అప్ కంపెనీస్ గ్రోత్ అవుతాయి, గ్రోత్ కాకపోతే మెచ్యూరిటీ అవుతాయి, మెచ్యూరిటీ అయితే అది ఆ ప్రొడక్ట్ అవుట్డేట్ అవుతుంది కాబట్టి జీరో కలిపి పోవాల్సిందే. ఇప్పుడు మన ఇంట్లో వాడే ఏ ప్రోడక్ట్ అని చూసుకోండి, లేటెస్ట్ ప్రొడక్ట్సే వాడుతున్నారు. మనం వాడిన పేజర్స్ అని ఏమైపోయినాయి, మనం అప్డేట్ అయిపోయాం కదా. తర్వాత ల్యాండ్లైన్ కనెక్షన్స్ అప్డేట్ అయిపోయాం కదా. తర్వాత 2G 3G 5Gకి వచ్చేసాం కదా. అంటే ఇది మనం అప్డేట్ అవుతా ఉన్నాం. కంపెనీ వాళ్ళు పాత ప్రొడక్ట్లు తయారు చేస్తే కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు అవుట్డేట్ అయిపోతారు ఖచ్చితంగా. అందుకని కాంపిటీషన్ తగ్గట్టు నిరంతరం మార్చుకుంటూ ముందుకు వచ్చే కంపెనీసే సర్వైవ్ అవుతుంటాయి అనమాట. ఈవెన్ ఐజాక్ అప్పట్లోని ఏది 1917-20లో అండి, సౌత్ సీ బబుల్ అని చెప్పేసి ఆ టైంలో బాగా దానంగా లాసాడు. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు 7,000 పౌండ్స్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఆ స్టాక్ కొంచెం బాగా పెరిగిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినప్పుడు మొత్తం లాస్ అయ్యాడు. అప్పట్లో ఎంత లాస్ అయ్యాడు అంటే ఆల్మోస్ట్ ఒక 15 మిలియన్ డాలర్స్ పౌండ్స్ కదా, పౌండ్స్లో లాస్ అయ్యాడు. 15 మిలియన్ పౌండ్స్ చూస్తానికి నెంబర్ చిన్నగా కనపడుతుంది కానీ బట్ ఇది జరిగింది 1720. ఈరోజు మోడర్న్ ఏరియాలో లెక్కేసుకుంటే అది 860 కోట్లు అండి. 860 కోట్లు. అండ్ ఐజాక్ న్యూటన్ అంటే ఎంత పెద్ద ఇంటెలిజెన్స్ ఎవరికి తెలియడం లేదు. దాని మీద ఏంటంటే ఒక ప్రొఫెషన్లో నువ్వు ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన ఇంకొక ప్రొఫెషన్లో రాజధాని రూల్ ఏం లేదు. ఓకే, అందుకని ఆయన కూడా లాస్ అయ్యారనమాట. అందుకని మనం చాలాసార్లు పెద్ద పెద్ద వాళ్ళే దీంట్లో పెట్టారు, రోడ్డు మీదకి వచ్చారంట అలా అంటూ ఉంటాం. యూజువల్గా స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కడ అరైజ్ అవుద్ది అంటే, ఒకటి మీరు మార్జిన్స్ తీసుకొని ఎంటర్ అవుతున్నారు అనుకోండి, షార్ట్ టర్మ్ మార్కెట్ నీకు ఆపోజిట్లో ఉంటే మీరు వెంటనే దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది పొజిషన్స్, అలా లాస్ అవుతారు. రెండోది ఇంటర్డే ఆడుతున్నాం అనుకోండి, విత్ ఇన్ ద 6.5 hours కల్లా గేమ్ ఫినిష్ చేయాలి కదా. ట్రేడ్ నీ ఫేవర్గా లేదనుకోండి, మీరు లాస్ అవుతుంటారు. అంటే స్టాక్ మార్కెట్లో టైం ప్రెజర్ వల్ల, అంటే ఇంటర్డే ట్రేడింగ్ ఇటు వల్ల, లేదా మార్జిన్స్ తీసుకొని ఇన్ టైం లాస్ కట్టపడటం వల్ల లాస్ అవుతూ ఉంటారు. మీ ఓన్ మనీ తోటి మీరు కొనుక్కున్నారనుకోండి, లాస్ అనే కాన్సెప్ట్ ఏమని చెప్పండి. ఇంతవరకు నిఫ్టీలో ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్లో పెట్టిన వాళ్ళు గత 10 సంవత్సరాలు లాస్ అనే కాన్సెప్టే లేదు. అందుకని లాస్ అనేది మార్కెట్లో అల్టిమేట్ స్పెక్యులేటర్స్ ఉంటారు, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కింది మీదకి ఉంటారు. వీళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నట్లు లెక్క మనం. అందుకని అందరూ లాస్ అవుతారు అనే బదులు మీరు ఏ టైప్ ప్రొడక్ట్ డీల్ చేస్తున్నారు దాన్ని బట్టి ఆ లాస్లు ఉంటాయి అనమాట. ఓకే, బట్ ఇది వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎంత పెద్ద మెరిట్ ఉన్నా సరే ఇది అదొక సపరేట్ డొమైన్. ఆ డొమైన్కి సంబంధించిన నాలెడ్జ్ కనుక లేకపోతే ఈజీగా లాస్ అవుతారంటే క్లాసిక్ ఎగ్జాంపుల్. అందుకని పెద్ద వాళ్ళు కూడా లేదు, బిజినెస్ మెన్ లేదు, ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యి లాస్ అవుతూ ఉంటారు. అవి కాఫీ డే ఓనరు సూసైడ్ చనిపోతారు కదా, సూసైడ్ చనిపోతారు. అంటే ప్రపంచంలో స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ చేస్తూ హై ఎండ్ ఇన్కమ్ సంపాదించింది జెస్సీ లివర్మోర్. అండ్ ఆల్మోస్ట్ ఒక సీజన్లోనే ఆయన ఇప్పుడు కరెన్సీ చెప్పాలంటే 17,000 కోట్లు సంపాదిస్తాడు, అంత పెద్ద అనమాట. ఆయన రాసిన బుక్స్ కూడా ఇప్పటికీ చాలా పాపులర్, హౌ టు స్పెక్యులేట్ స్టాక్ మార్కెట్స్ మనీ అని చెప్పేసి. లాస్ట్కి ఆయన సూసైడ్ చనిపోతాడు హోటల్లో, సూసైడ్స్. దాని మీనింగ్ ఏంటంటే స్పెక్యులేషన్ మనం స్కేలప్ చేయలేము. మీరు కొంచెం పెంచుకుంటూ పోదాం అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన ప్రొఫెషన్లో కొన్ని వందల ట్రేడ్లు చేయడం ద్వారా, ఈచ్ ట్రేడ్లో కొంచెం మిగిలించుకోవడం ద్వారా మనం రిచ్ అవ్వాలి తప్ప ఒక ట్రేడ్లో తోటి మనం జప్పటేం తగలదు. ఇక్కడ ఏమవుతుందంటే స్పెక్యులేషన్ కదా మీరు చేసేది. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కొద్ది మనీతో బాగానే ఉంటుంది. దాన్ని పెద్ద ఎత్తున స్కేలప్ ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, జీరోకల్ ట్రావెల్ చేస్తారనమాట. జెస్సీ లివర్మోర్ అయితే ఒకసారి బీభత్సం సంపాదించాడు, తర్వాత మార్కెట్ రివర్స్ పోయినప్పుడు మొత్తం లాస్ అయ్యాడు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సంపాదించాడు, సెకండ్ టైం మళ్ళీ లాస్ అయ్యాడు. ఇంకా థర్డ్ టైం మార్కెట్ ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి అప్పులు పాలైపోయి హోటల్లో సూసైడ్ చనిపోతాడు అనమాట. అందుకని స్టాక్ మార్కెట్ చెప్పే నీతి ఒకటే, మీరు కన్జర్వేటివ్గా అనుకుంటే మార్కెట్ మిమ్మల్ని టచ్ చేయలేదు. మీరు కనుక అగ్రెసివ్గా స్పెక్యులేషన్ చేసుకుంటూ పోతుంటే ఏదో రోజు మార్కెట్ జరుగుతారు. ఎందుకంటే రేపొద్దున మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎవరు తెలియదు. అది +200 ఓపెన్ అవుద్ది, +300 ఓపెన్ అవుద్దని ఎవరు తెలియదు. ఏదో ఒక న్యూస్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. వరల్డ్ వైడ్గా ప్రతి న్యూస్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి స్టాక్స్.
అది స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ కావచ్చు, సెక్టార్ స్పెసిఫిక్ అయి ఉండొచ్చు, పొలిటికల్గా, జియోగ్రఫికల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా, పొలిటికల్గా ఏ సైడ్ నుంచి ఏ న్యూస్ ఎలా వచ్చి స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తే ఎవరికి తెలీదు. అందుకని మీరు టూ మచ్ స్పెక్యులేటివ్ పొజిషన్ తీసుకున్నారనుకోండి ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను గోల్డ్ కొన్నాను అనుకోండి, ఫిజికల్ గోల్డ్ కొని పక్కన పెట్టుకుంటే రేటు బాగా ఉంటే అమ్ముతాను, లేకపోతే ఇంతే ఉంచుకుంటాను. 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. నేను లాస్ అయ్యే మార్గం ఏమని చెప్పండి? లాస్ అనే ఛాన్స్ లేదు. అదే నువ్వు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో గేమ్ ఆడుతున్నావు అనుకోండి, రేపు మార్కెట్ పరంగానే ఆ లాస్ మీరు కట్టకపోతే బ్రోకర్ క్లోజ్ చేస్తారు కదా మీ పొజిషన్స్, లాస్ అవుతారు. అందుకని టూ మచ్ మార్జిన్ పొజిషన్స్ తీసుకుంటున్నా, లేకపోతే షార్ట్ టర్మ్లో బెట్ కాస్తున్నా, లేదా ఇండివిజువల్ కంపెనీ మీద బెట్ కాస్తున్నా మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అదే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో అయితే డబ్బు రావటం తక్కువ ఉండొచ్చు, డబ్బు రావటం లేట్ అయి ఉండొచ్చు, జీరో అయ్యే ఛాన్సే లేదు. అసలు అలాంటి హిస్టరీ లేదు మనకి, అలాంటి హిస్టరీ లేదనమాట. అందుకని సర్ ఐజాక్ న్యూటన్ గారు 1720లో చేశారు. అప్పట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ లేవు. అప్పట్లో ఓన్లీ స్టాక్సే ఉన్నాయి. అంటే మనకు తెలుసు కంపెనీస్ ఎన్ని మన కళ్ళ ముందు జీరో అయినాయి. ఇండియాలో ఆర్కమ్, ఇండియాస్ నెంబర్ 1 టెలికామ్, జీరో అవ్వాలా. యూనిటెక్, ఇండియాస్ నెంబర్ 1 రియల్ ఎస్టేట్ కంపెనీ, జీరో అవ్వాలా. అందుకని జీరో అవుతుండే. నోకియా మన కళ్ళ ముందే జీరో అవ్వాలా. బజాజ్ చేతకు స్కూటర్లో జీరో అవ్వాలా. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నారు. కానీ దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ నచ్చినప్పుడల్లా జీరో కలు పోతూ ఉంటాయి. మళ్ళీ అది రివైవ్ అంటే చాలా కష్టం అనమాట. అందుకని ఇండివిజువల్ స్టాక్స్ రిస్క్ డేంజరే, అండ్ స్పెక్యులేటివ్ మెథడ్స్ రిస్క్ డేంజరే, ఇంటర్ ట్రేడింగ్ రిస్క్ డేంజరే. ఈ మూడుని వదిలేసేసి మనం మిగతా తీసుకున్నామంటే లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉండాలంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. లేదా ఈ స్టాక్స్ ఇలాంటి ఏదైనా ఉంటే కనుక కార్డ్ కాల్ స్ట్రాటజీల ద్వారా ఈవెన్ ఆప్షన్ మార్కెట్లో కూడా మనీ మేక్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఇస్ సర్టన్ మెథడ్స్ ఇస్ దర్ వేర్ ఐ కెన్ సేఫ్లీ మేక్ సమ్ మనీ అనమాట. అంతే తప్ప అగ్రెసివ్గా షార్ట్ టర్మ్లో మనీ మేక్ చేద్దామని ఇండస్ట్రీకి వస్తే మాత్రం మార్కెట్ నేను గుంజేసుకుంటుంది. చరిత్ర జరిగేస్తే కొన్ని 100 ఎగ్జాంపుల్ దొరుకుతాయి. ఇది ఈ మార్కెట్ లాస్ తట్టుకోలేక స్ట్రెస్కి సూసైడ్ చేసుకునే వాళ్ళు, బిజినెస్లోంచి కంప్లీట్గా బయటపోయిన వాళ్ళు, హ్యాపీ బతికే జీవితాలు మొత్తం చిన్న బన్న ఆగిపోవటాలు, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం అనమాట. అందుకని మార్కెట్లో ఉన్నప్పుడు బీ కేర్ఫుల్ అనమాట. ఎక్కువసార్లు ఏమవుద్ది ఎక్కడ అంటే మార్కెట్ పెరగడం స్టార్ట్ అవ్వగానే అందరూ చేంజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వరే తీసుకోండి. అది మామూలు రేట్లో ఉన్నప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఎవరు తీసుకోవాలా? ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయిందో అందరు చేంజింగ్ బీన్ అవుతున్నాయి. ఎంత అంటే సిల్వర్ 250% పెరిగిన తర్వాత కూడా కొనడానికి రెడీ అవుతున్నారు. 250% పెరిగింది ఈ సంవత్సరం, ఇంకేం పెరిగిద్ది అని దూరంగా ఉంటాం కాదు, దాని దగ్గరికి వస్తున్నారు. అండ్ గోల్డ్ ఇప్పుడు పెట్టేదని అడిగే వాళ్ళు ఉన్నారు ఆ రేటు దగ్గర కూడా. ఇప్పుడు పడిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గర రాదు, మళ్ళీ తక్కువ రేటుకి వస్తున్నప్పుడు ఎవరి దగ్గర రాదు. అందుకని మనం అలా చేంజ్ చేసుకునే నేచర్ ఉందనుకోండి చాలా కష్టం అనమాట. అందుకని హెడ్ మెంటాలిటీ అంటారు, ఆ టైపు మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. అందుకని టెక్నికల్స్ కొంత ఐడియా ఉంటే లేదు, మనం బేసిక్ దగ్గర తీసుకుంటాం. బేసిక్ దూరంగా తీసుకోవడం చాలా రిస్క్ అనమాట. అందుకని ఎంతకంత మీకు టెక్నికల్స్ ఐడియా ఉందంటే యూ కెన్ ప్లే ద సేఫ్ గేమ్ అనమాట ఇక్కడ. అందుకని మనం ఇంటెలిజెన్స్ అయితే మీరు ఆ డొమైన్ సంబంధించి, ఈ డొమైన్లో కాదు. అందుకని స్టాక్ మార్కెట్ ఆల్వేస్ రిస్క్ అసెట్ మిగతా వాటితో పోల్చుకుంటే. బట్ అదే టైంలో మీరు కన్జర్వేటివ్ ఉండి మనీ మేక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. సో ఆల్మోస్ట్ మార్కెట్లో 4 ఏళ్ళ నుంచి వాలటిలిటీ గ్రో అవుతూనే ఉంటుంది. బట్ ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టిన తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ దే మేకింగ్ గుడ్ మనీ కదా. సో మరి ఫర్దర్గా మరి వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. ఈ మంత్ నెక్స్ట్ వీకెండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ది ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ వెబినార్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది ఫిబ్రవరి 14, 15, 16 తారీఖు వరుసగా 3 రోజులు నిర్వహించబోయే వెబినార్లో ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి, ఈ క్లాసెస్లో కనుక మీరు అటెండ్ అవుతే ఎలాంటి డౌట్స్ అయినా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోండి. మరి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా తెలియజేసే అవకాశాలు చాలా ఉంటాయి. మరి లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్, సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.